హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ రవిని. మీరు చూస్తున్నారు రవి టెక్ ఎడ్యుకేషనల్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ రాష్ట్రంలో విషయం మీకు తెలిసిందే. రాష్ట్రంలో ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజా మెప్పు పొందే స్టెప్స్ తీసుకుంటోంది. వరుసపెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతోంది. చంద్రబాబు సర్కార్ ఈ కార్యక్రమంలోనే తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. టీడీపీ గవర్నమెంట్ రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురవడంతో పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. గోదావరి నదిని ప్రాంతాలు వరదలో కూరుకుపోవడంతో వారి ఇల్లు చిన్నభిన్నమయ్యాయి. కేంద్రాలకు చేర్చారు. కుటుంబాలను ఆదుకునేందుకు తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులైన ఒక్కో కుటుంబానికి 3 ఆర్థిక సాయం అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది ఈ సర్కార్. వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఆయిల్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భాగంగా ప్రజలకు భారీ హామీలు ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తాము హామీలపై కసరత్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తోంది. పెన్షన్ల పెంపుకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు పలు పథకాలపై దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేసి విజన్లో ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. యువనేస్తం పథకాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నారని, ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారనే వార్తలు. నిరుద్యోగ భృతి అందించేలా చంద్రబాబు ప్రభుత్వం విధి విధానాలు రెడీ చేసిందని టాక్ నడుస్తోంది. ఈ నిరుద్యోగ భృతి పొందాలంటే నిరుద్యోగ 30 సంవత్సరాల మధ్య ఉండాలని, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఏపీ పౌరుడై ఉండాలని చెబుతున్నారు.